సంపూర్ణ వివేకము కలిగి దేవుణ్ణి వెంబడించాలని పాత నిబంధనలో ధర్మశాస్త్రం మొదలుకొని దేవుడు చెప్తా వచ్చాడు. నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించాలి అనేది టోటల్గా క్రొత్త నిబంధనతో కూడా మనం కలుపుకుంటే అదేంటంటే, ఓయి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో ప్రేమించి సేవించుట తప్ప ఆయన నిన్ను ఇంకేమి కోరాడు అని అంటాడు దేవుని వాక్యంలో. ఆయన కోరింది ఏంటంటే ప్రేమతో ఆయనను సేవించాలి. ఆ ప్రేమకు వివేకము కావాలనేది దేవుని వాక్యం. హృదయంలో నుంచి బయటకు వచ్చే పాపాల్లో అన్నీ చెప్తూ లాస్ట్లో అవివేకం అనే పాపాన్ని కోట్ చేశారు. అంతే కదా, రకరకాల పాపాలు చెప్తూ అవివేకం అనేది లాస్ట్లో ఉంటుంది. హృదయంలోంచి బయటకు వచ్చే పాపాల లిస్టు. ఆ రెఫరెన్స్ తెలుసు కదా, ఆ రెఫరెన్స్ ఎక్కడుందండి? మార్కు సువార్త 9:7-21. హృదయంలోంచి బయటకు వచ్చే వాటిలో చెప్తూ లాస్ట్లో ప్రభువైన యేసు అన్నాడు, అవివేకము అన్నిటికంటే ఫూలిష్నెస్ కమ్స్ ఆఫ్టర్ ఆల్ ద సిన్స్. అవివేకము కూడా పాపమే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. వివేచించకపోవటం పాపం. సంపూర్ణ వివేకం అనేది దేవుడు డిజర్నమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిజర్నమెంట్. ఈ వివేకాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. మొదటి నుంచి దేవుని ఉద్దేశం అదే. DISCERNME అంటే డిజర్నమెంట్, వివేకము. డిస్క్రిషన్ అంటే విచక్షణ. విచక్షణ అనేది ఫండమెంటల్ థింగ్. వివేకం అనేది కొంచెం ఉన్నతమైన పదం. ఏ వివేకము, ఎలాంటి వివేకం అని అంటే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అగునట్లుగా. మీ వివేచనతో దేని వైపుకి వెళ్ళాలి? యు మస్ట్ గో టువర్డ్స్ ద ఎక్సలెంట్ థింగ్స్. దాని ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా అంటే, దిస్ ఈజ్ మై ప్రేయర్ దట్ యువర్ లవ్ మే బి abound more and more with knowledge and all discernment. With all discernment. సకల విధములైన వివేకము. ఏ వివేకం అనండి? ఆల్ టైప్స్ ఆఫ్ డిజర్నమెంట్. అన్ని కోణాలలో నుంచి ఒక విషయాన్ని వివేచించాలి. అది వాక్యం యొక్క స్టడీ అయినా, ఒక మీటింగ్ అయినా, మనకు నచ్చిన కోణాల్లో మనం సంకలు కొట్టుకుంటే కాదు. అన్ని విషయాల్లో అది దేవునికి అనుకూలంగా ఉందా అనేది రోమా 12:2 పౌలు చెప్పాడు. ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమై ఉన్న దైవ చిత్తం. ఏ చిత్తం అండి? ఉత్తమం, అనుకూలం అండ్ ఆల్సో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. సంపూర్ణమై ఉన్న దైవ చిత్తం అది. ఇది ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఫిలిప్పీను పౌలు ఎప్పుడు దర్శించాడంటే ఆయన 2వ మిషనరీ జర్నీలో క్రీస్తు శకం 49-50 సంవత్సరాల కాలంలో ఆయన విజిట్ చేశాడు. చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అక్కడ సేవ ప్రారంభించినప్పుడు లూదియా హృదయము తెరవబడిందని మనకి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చెప్తా ఉంది. షీ వాజ్ ఏ పర్పుల్ పౌడర్ వెండర్. ఊదా రంగు పొడి అమ్ముకునేది. అది బట్టలకేసే డయ్యా లేకపోతే వాల్స్ కేసే పెయింట్ అనేది మనకు పూర్తిగా తెలియదు. షీ ఈజ్ ఎ పెట్టి బిజినెస్ విమెన్. ఒక చిన్న వ్యాపారం చేసుకునే స్త్రీ. షీ వాజ్ సెల్లింగ్ ద పర్పుల్ కలర్ ఎట్ ద రివర్ బ్యాంక్ ఇన్ ద రీజన్ ఆఫ్ ఫిలిప్పీ. ఫిలిప్పీ అంటే ఇప్పుడున్న ఫిలిప్పీ కంట్రీ కాదు, ఫిలిపియన్ కంట్రీ కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఫిలిపియన్ కంట్రీ సౌత్ ఈస్ట్ ఆసియా ఖండములో ఆగ్నేయ దిశగా ఉన్నటువంటి ఒక దేశం. ఇది కేవలం ఈ ఫిలిప్పీ అనేది పట్టణము యూరప్లో ఉంది. ఎక్కడుంది ఫిలిప్పీ పట్టణం అంటే ఆ గ్రీసు ప్రాంతంలో, గ్రీసు దేశంలో ఆ రోజుల్లో విస్తారమైన పెద్ద స్టేట్ అయినటువంటి గ్రీసు ప్రాంతానికి విస్తారమైన పెద్ద స్టేట్ అయినటువంటి మాసిదోనియాలో ఒక కాలనీ ప్రాంతం ఇది. ఒక మాటలో చెప్పాలంటే రోమన్ సెటిలర్స్ ఉండి ఆ సైనికులు ఎక్కువగా ఉండే ఒక మంచి సెటిలింగ్ ఏరియా. రోమన్ సిటీ అదొక కొలోనియల్ సిటీ. బయట నుంచి వచ్చిన రకరకాల ప్రాంతాల వాళ్ళు ఒక చోట సెటిల్ అయితే దోస్ ఆర్ కాల్డ్ కొలోనియల్ సిటీస్. ఒక కాలనీ. ఇప్పుడు మనం వింటున్నటువంటి ఈ ఫిలిపియన్ కంట్రీ క్వైట్ డిఫరెంట్. ఆ ఫిలిప్పీ పట్టణం అది క్వైట్ డిఫరెంట్. ఈ రెండింటికి చాలా దూరం ఉంది. ఆ యొక్క యూరప్ మొత్తం, ఐరోపా ఖండమంతట్లో
మొట్టమొదటిగా స్థాపించబడిన సంఘము ఫిలిప్పీ సంఘమే. వాళ్ళకి 12 సంవత్సరాల తర్వాత ఒక ఉత్తరం రాశాడు, ఒక పత్రిక రాశాడు. అపోస్టల్ పాల్ రూట్ ఎన్ ఎపిసల్. అపోస్తలుడైన పౌలు ఒక పత్రికను రాశాడు. ఆ పత్రికే ఈ ఫిలిప్పీ పత్రిక. ఈ ఫిలిప్పీ పత్రిక ఆయన 12 సంవత్సరాల తర్వాత రాశాడు. దాదాపుగా ఆ 50వ సంవత్సరం ప్రాంతంలో ఆయన విజిట్ చేస్తే ఈ ఫిలిప్పీ పత్రికని క్రీస్తు శకం 62 ప్రాంతంలో ఈయన రాశాడు 12 సంవత్సరాల తర్వాత. ఈ 12 సంవత్సరాల్లో ఆయనకి నచ్చింది ఏంటంటే దే వర్ కెప్ట్ ఆన్ కంటిన్యూయింగ్ ఆన్ దేర్ స్పిరిచువల్ జర్నీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫెయిల్యూర్ ఆర్ డిస్కరేజ్మెంట్. ఏమాత్రము కూడా వాళ్ళు వెనక్కి తగ్గిపోకుండా కాన్స్టెంట్ సపోర్ట్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో టు ద మినిస్ట్రీ అండ్ దే వర్ పార్ట్నర్డ్ విత్ పాల్ ఇన్ ఆల్ హిజ్ నీడ్స్. పౌలు యొక్క అన్ని అవసరాల్లో పంచుకుంటూ ఏమాత్రం వెనుదిరిగిపోకుండా, నిరుత్సాహపడుకోకుండా, ఎటు తప్పుకుంటే ఎవరు సంఘం నుంచి ఎటు పారిపోతారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తప్పుడు బోధలు కూడా అంత ఎక్కువైనవి. కల్ట్స్ గాట్ ఇంక్రీజ్డ్. తప్పుడు బోధలు విపరీతంగా ఎక్కువైపోయాయి, మామూలుగా ఎక్కువ అవ్వలేదు. రకరకాలైనటువంటి దుర్బోధకులు పెరిగారు. అందుకనే దానికి ముందు పత్రిక అయినటువంటి ఎఫెసీ పత్రిక 4:14 ఒకసారి మనం చూద్దాం. ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచన ఉంది, తప్పు మార్గానికి లాగే కుయుక్తి ఉంది. అందులో ఆ గాలికి కొట్టుకుపోయేటట్లుగా కల్పించబడ్డ మెడిల్డ్ అండ్ మిక్సెడ్ కల్ట్, కల్పించబడిన ప్రతి డాక్ట్రిన్కి, ఉపదేశానికి ఎటు అటు కొట్టుకొని పోక ఆ అలల చేత ఎగరగొట్టబడిన వారమైన టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. జాగ్రత్తగా వినండి. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు ఎగిరిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంత బలంగా వాదిస్తారో అంత తొందరగా యూటర్న్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన మన కళ్ళ ముందే రోజు చూస్తాం. ఆ జుట్టు పెంచుకున్నాడు, ఎగరేశాడు, నేను బాప్తీసం తీసుకున్నా, నా కూతురు బాప్తీసం తీసుకుంది, నేను క్రైస్తవుడిని అన్నాడు. ఆ తర్వాత ఐఆమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని గుద్దేస్తున్నాడు ఎదురుగుండనటువంటి బలని, అది ఇరిగిపోయేటట్లుగా. అంటే ఏ అవతారమైన ఎత్తడానికి కొందరో రెడీగా ఉంటారు. ఆయన ఎవరో కొట్ల, నువ్వు క్రైస్తవుడు అని చెప్పు, బాప్తీసం తీసి ఎవరో బలవంత పెట్టలా. మళ్ళా క్రైస్తవులు ఎందుకు చెప్పావు నువ్వు అని ఎవరు అనలా. మానవుడిని అపవాది పట్టుకున్నప్పుడు వాడు అబద్ధాన్ని నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్తాడు. నిర్మోహమాటంగా మనస్సాక్షి ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఏదో రకంగా మనం కొంచెం తగ్గుతాం, ఆలోచిస్తాం, ఇది కరెక్టా కాదని కొంతైనా వివేచిస్తాం. మనల్ని ఎవరు బలవంత పెట్టట్లా. క్రైస్తవులు ఎవరిని బలవంత పెట్టరు. అసలు బలవంత పెట్టేవాడు క్రైస్తవుడే కాదు. బైబిల్ చెప్తుంది నువ్వు మారుతావా లేదా, నువ్వు క్రీస్తుని నమ్ముకుంటావా లేదని. వి నీడ్ నాట్ సెడ్యూస్ ఎనీబడి. అది క్రైస్తవ్యంలో లేదు. క్రైస్తవ్యం చెబుతున్నది ఏంటంటే సువార్త అనేది ప్రకటన. మా సువార్త ప్రకటన అన్నాడు పౌలు. ప్రకటన అంటే ఏంటి? వార్తల్లో అప్పుడప్పుడు వింటాం, ఇప్పుడు మీరు ప్రకటనలో వింటారు. ప్రకటన అంటే ఏంటి? ఇది చాలా మంచి ఫోను కంపెనీ, మీరు కొనుక్కోండి అని చెప్పడం వరకే మన బాధ్యత. నువ్వు కొనుక్కుంటావా లేదని బలవంత పెట్టే హక్కు ఏ కంపెనీకి లేదు. మరొక ఫోన్ చూపించి ఈ కంపెనీ చెడ్డదని చెప్పే హక్కు వాళ్ళకి లేదు. క్రైస్తవ్యంలో ఎవరిని బలవంత పెట్టవలసిన పని లేదు. బలవంత పెట్టబోరు. అలా పెడితే అది క్రైస్తవ్యం కారేరదు. క్రీస్తు ఎవరిని బలవంత పెట్టి ఆకర్షించుకోవాల్సిన అగత్యం ఆయనకు లేదు. ఎందుకు లేదని చెప్తా. దానియేలు గ్రంథం చెప్తా ఉంది 4వ అధ్యాయంలో. మీరు ఎవరైనా వచ్చిన చెప్తే చెప్పొచ్చు, ఇదిగో ప్రపంచ సామ్రాజ్యములన్నీ ఒకేసారి ఒక విగ్రహ రూపంలో దేవుడు నెబుకద్నెజరుకు దానితో పాటు తన దాసుడైన దానియేలుకు చూపించాడు. చాలమ్మా, అది చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఆ ఒక్కడు చాలు మనకి, ఆకాశం నుంచి వచ్చింది. అది మీరు చదువుదురు కానీ
అయితే మొదటిది బలమైన సింహాసనము, అది బంగారు శిరస్సు, మనకందరికీ తెలుసు. రెండవది ఇత్తడిది, రెండవది వెండి, మూడవది ఇత్తడి, నాలుగవది ఇనుము మరియు మట్టి కలిసిన సింహాసనం. ఆ 4 రాజ్యాల యొక్క పేర్లు సామ్రాజ్యాలు, దే ఆర్ ఎంపైర్స్, అందరికీ తెలుసు. ఏది? బబులోను, తర్వాత మిడి పర్షియా, ఆ తర్వాత గ్రీకు, ఆ తర్వాత రోమ్. ఇది మనకు బాగా తెలిసింది. బిబ్లికల్ స్టడీ ప్లస్ థియలాజికల్ స్టడీలో ఉండే సబ్జెక్ట్లో ఫండమెంటల్స్ ఇవి, డిప్లొమా ఇన్ థియాలజీలో ఉంటాయి, మనందరికీ తెలుసు. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు బయలుపరచడం అయిపోయింది. అయితే ఈ విగ్రహం చూస్తూ ఉండగానే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఒకటి ఆకాశం నుంచి వచ్చింది. ఆ విగ్రహం యొక్క పాదాల మీద పడింది. విగ్రహం యొక్క పాదాల మీద పడగానే ఆ విగ్రహం పైనుంచి కిందకి మొత్తం అది పొడిగా తుత్తునీలుగా అయిపోయింది. అంతేకాదండి, ఆ రాయి భూమండలం అంతయు విస్తరించినది. అది గొప్ప సంగతి. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆయన క్రీస్తు యేసు, సువార్త, ఆయన సత్యము, ఆయన బలము భూమండలం అంతా వ్యాపించి తీరాలి. అది ప్రవచనం, దాన్ని ఎవడో ఆపలేడు. దాని కొరకు ఎవరెవరిని బలవంత పెట్టక్కర్లేదు. ఒకరు చెయ్యడ్డం పెడితే ఆగేది కాదు ఆ రాయి. అది చేతి సహాయం లేకుండా తీయబడి ఆకాశం నుంచి వచ్చిన రాయి, క్రీస్తు యేసు అనబడినటువంటి నిషేధించబడిన రాయి. ఇట్ ఈస్ ఎ కార్నర్ స్టోన్, మూలకు తలరాయి. దాన్ని ఎవరు ఆపలేరు. ఎవరు దుర్బోధకులు ఆపలేరు, మత ఛాందసవాదులు ఆపలేరు, సామ్రాజ్యాలు ఆపలేరు. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రిడిక్టెడ్ బిఫోర్, ఆల్మోస్ట్ ఆల్ బిఫోర్ 700 BC. క్రీస్తు పుట్టకకు ముందు 700 సంవత్సరాలకు పూర్వమే ఒక తీయబడిన రాయి ఆకాశం నుంచి రాబోతుంది. ఆ రాయి సమస్త సామ్రాజ్యాలను జయించి భూమండలం అంతా తన రాజ్యాన్ని స్థాపించబోతుందని ఒకసారి దేవుడు చెప్పేశాక అది జరగకుండా ఆగుద్దా? నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థముగా తిరిగి రాదని యెషయా గ్రంథంలో రాయబడింది కదా. నేను అనిన మాటను నెరవేర్చియే తిరిగి వచ్చును. దేవుని వాక్కు బయలుదేరింది. ద నేమ్ ఆఫ్ జీసస్ షుడ్ స్ప్రెడ్ ఎంటైర్ ఎర్త్. ఈ భూమండలం అంతా విస్తరించాలి. దాన్ని ఎవరో ఆపటం కుదరదు. అది ప్రవచనం, దానియేలుకు చెప్పబడిన ప్రవచనం, అన్య చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకు సైతం చూపించబడిన ప్రవచనం. దీనికి మనం చేయాల్సిందంత ఏంటంటే విశ్వాసంతో సువార్త ప్రకటించాలి. ఆ విశ్వాసానికి ఏముండాలంటే సకల విధములైన వివేకం ఉండాలి. ఏముండాలి? మనం ప్రకటించే సువార్త వివేకముతో కూడినదై ఉండాలి. అవివేకముతో ప్రకటించే సువార్తగా అది ఉండకూడదు. అది అన్ని విధాల అభివృద్ధిని ఒక కుటుంబానికి, లేక ఒక వ్యక్తికి, ఒక సంఘానికి ఇట్ మస్ట్ ప్రొవైడ్ అ మెటిక్యులస్ డెవలప్మెంట్. అన్ని విధాల అభివృద్ధి కావాలి. మనం బిట్ బై బిట్ కొన్ని నిమిషాలు వెళదాం. 3వ పత్రిక యోహాను రాసినది 2వ వచనాన్ని చూద్దాం. ఇదొక వివేకము కలిగి, సంపూర్ణ వివేకము, సంపూర్ణమైనటువంటి మీనింగ్ ప్రొడ్యూస్ అయ్యే ప్రేయర్స్ కొన్ని చోట్ల ఉంటాయి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు ప్రార్థించుచున్నాను. బిలవెడ్, ఐ ప్రే ఫర్ యూ. ఏమేం ప్రార్థన చేస్తున్నాడు? ఒకటి, నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లి చాలండి. నువ్వు మూల కూర్చుని స్తోత్రం ప్రభా, క్షమించు ప్రభా, పాపిని ప్రభా అంటే రోజు 24 గంటలు సరిపోద్ది అని లేదు. ఇన్ అడిషన్ ఆఫ్ దాట్, అలాంగ్ విత్ దాట్, యూ మస్ట్ గ్రో ఇన్ ఆల్ థింగ్స్. ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అట్ ద సేమ్ టైం సౌఖ్యముగా ఉండాలి. అంటే ఆరోగ్యముగా ఉండవలనని గ్రీక్ భాషలో రాయబడిన మాట. యు మస్ట్ బి హెల్దీ విత్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు, ఆరోగ్యంగా ఉంటూ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అని ఉంది, అంతే కదా. అలాంగ్ విత్ దట్, ఫస్ట్ డెవలప్మెంట్ మస్ట్ బి ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఓకే, మొట్టమొదటి డెవలప్మెంట్ ఆత్మీయంగానే ఉండాలి. ఆ తర్వాత అన్ని విషయాలు, అది ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఉండాలి, ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి. యవనస్తులు ఉంటారు, వాళ్ళు ఫిజికల్గా బలంగా ఉండాలి. నేను వాళ్ళకి చెప్తా ఉంటాను, మంచి డైట్ తీసుకోవాలి, లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం నీ తల్లిదండ్రులు నువ్వు ఆదుకునేటట్టు ఉండాలి కదా. వాళ్ళు వృద్ధులు మనకి కిరీటం, వాళ్ళని ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి. ధర్మశాస్త్రం చెప్తుంది, నీవు ప్రవేశించబోతున్న దేశంలో నీ ఎదుట తలనెరిసిన వృద్ధుడు కనబడినప్పుడు నీవు లేచి నిలబడి అతనికి నమస్కారము చేయవలెను. యు మస్ట్ రెస్పెక్ట్ ద ఎల్డర్ పీపుల్. దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే
నీ ఆత్మ నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు ఎడ్యుకేషనల్గా వర్ధిల్లాలి, ఫిజికల్గా వర్ధిల్లాలి, ఫైనాన్షియల్గా వర్ధిల్లాలి, అన్నిటికీ మించి ఆరోగ్యంగా ఉండాలనే దాంతో ఆ వచనం ముగించబడింది. సౌఖ్యం అనే మాటకు మస్ట్ బి హెల్దీ అని ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది. ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా యూనివర్సిటీలో ప్రిన్సిపాల్ దాస్బాబు గారు, ఆయన మాట చెప్పుకోలేదు. ఆయన చెప్పుకోకపోయినా ఆయన ప్రిన్సిపాలే, చెప్పుకున్న ఆయన ప్రిన్సిపాలే కనుక చెప్పుకోలేదన్నమాట. ఏదన్నా డౌట్ ఉంటే చెప్పుకోవాలి తప్ప, ఎలాగో డౌట్ లేదు కనుక నేను ఎందుకు చెప్పుకోవాలనుకున్నారు. ఆయన ప్రిన్సిపాల్, ఆయనే మొత్తం రీజనల్ ప్రిన్సిపాల్గా ఆయన్ని ఒక జిల్లాకు కాదు 2 జిల్లాలకు అపాయింట్ చేశాము. మా దగ్గర ఇంకా ఉన్నారు. వన్ ఆఫ్ ద లెక్చరర్స్గా మరి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి మరి రత్నం విజయరాజు అలియాస్ రత్నం గారు ఉన్నారు. రీజనల్ మేనేజర్గా అన్ని లుకప్ చేయడానికి మరి అన్నగారైనటువంటి పెద్దలు మేము ఆయన అపాయింట్ చేశాము. డేవిడ్ రాజ్ గారిని అపాయింట్ చేశాము. ఇవి ఆల్రెడీ నడుస్తున్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ మేము పెట్టాము. ఈ యూనివర్సిటీ దాదాపుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1000 మందికి ఇప్పటి వరకు మేము గ్రాడ్యుయేషన్స్, ఆర్డినేషన్స్, బుక్స్, ఐడి కార్డ్స్, మ్యారేజీ లైసెన్సెస్, డయాసిస్, హెల్త్, ఆరోగ్యం సంబంధించిన హెల్త్ సర్వీసెస్ అనేది కూడా మేము పెట్టాం. దాంట్లో మీకు డైట్ షీట్లు ఇవ్వబడతాయి. ముందు రోజుల్లో ఎందుకండి ఆరోగ్యం వెనకాల పడ్డారంటే, ప్రార్థన అంటే పాపం అండి. నాకు ముక్కు నొప్పి తగ్గుద్దా, రొంప తగ్గుద్దా, దగ్గు తగ్గుద్దా, జ్వరం తగ్గుద్దా, వెనుపొస నొప్పి తగ్గుద్దా, మోకాళ్ళ గుజ్జు అరిగిపోయింది తగ్గుద్దా లేదా? ఎన్నిసార్లు ప్రార్థన చెయ్యి. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి మళ్ళీ ఆళ్ళే వస్తారు. రోజు నూనె సీసా పట్టుకునేలాగా 100 సార్లైనా ఆళ్ళే వస్తారు. కారణం ఏంటి? తప్పు అని కాదు, అది అలవాటు అయిపోవటం తప్పు. ఏమైపోవటం అండి? అదొక ఆచారంగా మారటం తప్పు. అసలు ఈ ఆరోగ్యం గురించి దేవుడు ఏం చెప్పాడు అనేది ఎప్పుడైనా ఒకసారి వినొచ్చు. లేని ఎడల మా యూట్యూబ్ ఛానల్లో మీకు హెల్త్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద బైబిల్ అని, ఇంగ్లీష్ లెర్నింగ్ ఫ్రమ్ ద బైబిల్ అని కొన్ని విషయాలు మేము పెట్టాం. వాటిని మీరు చూడండి. ఇజ్రాయేల్ స్పేస్ ప్రసాద్ స్పేస్ నిట్టా అనే ఛానల్ని మీరు చూస్తే హెల్త్ ఫ్రమ్ ద బైబిల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద బైబిల్, అంటే లాంగ్వేజ్ మిగతా కూడా కొంత చెప్పించాం, ఇంకా చెప్పిస్తాము. ఎస్పెషల్లీ థియాలజీ ఫ్రమ్ ద బైబిల్ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఫ్రమ్ ద బైబిల్, ఇవన్నీ మేము చెప్పిస్తూ ఉన్నాం. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఉండాలి. అంతేకాదు ఈరోజు మన కూడిక ఏంటంటే, ఇది సేవకుల సదస్సు. ఏంటంటే ఇది అసలు సేవకులకు మన సంఘాలకి కావాల్సిన ఏంటో కొంచెం విందాం. సార్ మీకేం తెలుసు అనొచ్చు. నేను ఒక బలమైన సంఘం నుంచి కొన్ని సంఘాలు, కొన్ని నామకార్థ సంఘాల నుంచి వచ్చా. దాదాపుగా నేను పెరగని సంఘాలు ఏమి ఉండేవో 4-5 తిరగనివి, పార్టిసిపేట్ అవ్వనవి. ఎందుకు అప్పుడు తిరుగుతున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఎందుకు ఇట్లా తిరుగుతున్నాను నేను, నాకేమన్నా ఇదయిందా, లేకపోతే నేను యామ్ ఐ బీయింగ్ టెంప్టెడ్ బై సాటన్ అంటే, అవన్నీ తిప్పిన తర్వాత దేవుడు నాతో బైబిల్ కాలేజీ సిలబస్ను, బైబిల్ యూనివర్సిటీ సిలబస్ను ఫైనలైజ్ చేయించాడు. ఒక 30 సంవత్సరాలు కష్టపడ్డాను ఆ సిలబస్ డిజైన్ చేయడానికి. యాడమ్ క్లార్క్ గారు అయితే 90 సంవత్సరాలు వచ్చేదాకా కామెంటరీ రాస్తానున్నాడు. ఆయన లైఫ్ అంతా కామెంటరీ కొరకు అయిపోయింది, అంతే అయింది. వాళ్ళని బైబిల్ స్కాలర్స్ అంటారండి. ఏమంటారు? ఒక జీవితాన్ని ఒక కామెంటరీ కొరకు త్యాగం చేసిన వాళ్ళు బైబిల్ స్కాలర్ అంటే. ఇప్పుడు ఏంటి, ఏదో ఒక పుర్రుకి బుద్ధి పడద్దని ఉంటుంది కదా, అది రాసేయటం, నేను బైబిల్ స్కాలర్ అని వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. స్కాలర్లీ థింగ్ డజంట్ బి, ఇట్ ఈస్ నాట్ గివెన్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఇన్ దట్ వే. ఆ విధముగా ఎంచబడదు. జీవితాలు త్యాగం చేశారు. ప్రజెంట్లో పోస్ట్ మోడర్న్ డేస్లో బైబిల్ స్కాలర్గా పిలువబడుతున్న వ్యక్తి చార్ల్స్ సి రైరీ. వీటి విషయాల్లో చాలా మొత్తం పాత ఒక కామెంటరీస్ అన్నీ కూడా కోట్ చేసి ఒక రీసెంట్ కామెంటరీ ఆయన రిలీజ్ చేశాడు. చార్ల్స్ సి రైరీ అని పేరు, RYERERIE రైరీ అని. చార్ల్స్ సి రైరీ పోస్ట్ మోడర్న్ బైబిల్ కామెంటరీ బ్యాలెన్స్డ్గా రాస్తాడు. మీరు చక్కగా డివైడ్ చేసి దాన్ని చదువుకోవచ్చు. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సంఘాలకు పడుతున్నటువంటి ఈ తుప్పును గురించి కొంచెం ఆలోచిద్దాం. నేను చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఆ సంఘాల్లో ఉన్న గొడవలు ఉంటాయి చూసారా. మా తాత నికోదేం మా ఊరిలో, ఆయనే బోధకుడు, మంచివాడే, కానీ పాప మా హెల్త్ కాన్సెప్ట్స్ అవి ఉండేవి. ఆయన అప్పుడప్పుడు ఒక చక్కటి చుట్ట ఒకటి వేసి వచ్చి ఒక వాక్యం చెప్తూ ఉండేవాడు. ఎవరికి హాని చేసేవాడు కాదు, కానీ కొంచెం జరుగుతూ ఉండేది. మాదే నికోదేం ఫ్యామిలీ అంటే, యూదుల బోధకులు మేమే. 3వ అధ్యాయం మాదే, యోహాను సువార్త ఎవరిదే కాదు.
ఆయన లాస్ట్గా ఆయన్ని మరలా ముంచుడు బాప్తీసం తీసుకుని పశ్చాత్తాపడ్డాడు. చచ్చిపోయే ముందు నాకు 51వ కీర్తన అప్పచెప్పి మరి చచ్చిపోయాడు. పశ్చాత్తాప కీర్తన. ఆ కీర్తన ఎప్పుడు నేర్చుకున్నాడు అనుకున్నారు? ఆయన స్కూల్లో చిన్నప్పుడు నేర్చుకున్నాడు. ఆయన ఏదో పశువులు కాసుకుంటే చిన్నప్పుడు వెళ్తున్నాడంట. వెళ్తుంటే మిషనరీస్ వెళ్తూ జీప్ మీద వెళ్తా చూశారు. ఈడవడి కుర్రగాడు చిన్నపిల్లడి షర్ట్ లేకుండా తిరుగుతున్నాడు అని చెప్పి ఆయన లాక్కుని జీపులో వేసుకుని షర్ట్ తొడిగి తలకు ఆయిల్ రాసి భీమడోలు మిషనరీ స్కూల్లో వేసేసారు అంతే. ఆయన 8th వరకు చదివాడు. చాలా వాక్య పరిచయం. ఆయన 8th చదవబట్టి మా నాయన్ని కాలేజీ ఇంటర్మీడియట్ వరకు చదివించాడు ఆయన. మా నాయన నన్ను MA చదివించాడు. ఆ తర్వాత PhD ఆయనకి తెలియదు అనుకోండి మా ఫాదర్కి. అది నేను చేసుకున్నాను. బైబిల్ మీద ఒక MA. ఆ MA అంటే ఈ MA కాదు, అది అలహాబాద్ శామ్ ఇగ్గిన్ బాథమ్స్ యూనివర్సిటీ UGC MA ఇన్ క్రిస్టియన్ స్టడీస్. తర్వాత MA ఇంగ్లీష్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేశాను, బైబిల్ కాలేజీ ప్రొఫెసర్గా చేశాను. ఇదంతా కాదని ఈ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టించి ఆయన క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీని స్టార్ట్ చేయించాడు. అందులో అనేకులు భాగస్తులుగా ఉన్నారు. మనం అందరం భాగస్తులమే. న్యాయబద్ధమైనది అన్నీ మనవే. ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన సంఘం నా సంఘమే అని మీరు కంగారు పడొద్దు, నేను రాను అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అక్కడ కొంచెం వాక్యం తీసుకోవచ్చు. ఆయన తీసుకొచ్చి నా బైబిల్ కాలేజీలో నేను దేనికైనా ఒక పనికి వాడుకోవచ్చు. నా బైబిల్ కాలేజీ కాదు, ఇది దేవుని బైబిల్ కాలేజీ. మనందరము పాలిభాగస్థులమైన పనిలో ఉన్నాము. ఈ పడుతున్న తుప్పును మనం ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ యొక్క తప్పుడు బోధలు, ఈ కల్ట్స్ ఎలాగ ఎన్హాన్స్ అయినవి అనేవి మనం చూస్తే ప్రారంభము నుంచి ఇవి ఈ విధంగా విస్తరిస్తాను వచ్చినాయి. అసలు బైబిల్ గ్రంథం ప్రింట్ అయ్యి అనగా పుస్తకాల రచన పూర్తి అయ్యింది క్రీస్తు శకం 100వ సంవత్సరానికి. దాదాపుగా బైబిల్ గ్రంథంలో పుస్తకాలన్నీ రచన పూర్తయిపోయాయి. పూర్తయిపోయిన కొన్ని సంవత్సరాలకే ఒకడు బయలుదేరి అతను ఏం చేశాడంటే లోకా సువార్తకి ఎడిటింగ్ తయారు చేశాడు. అపోస్తులైన పౌలు పత్రికలకు ఎడిటింగ్ చేసి మార్సియన్, అతని పేరు MARCION, మార్సియన్ ఫస్ట్ మొట్టమొదటి దుర్బోధకుడు ఆడే. అది రాసుకోండి మీరు, MARCION, మార్సియన్ అనేవాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఎడిటింగ్ బైబిల్ చేద్దామని స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేద్దామని? ఉన్నట్లని తీసేయటానికి. లోకా సువార్తని కట్ షాట్ చేశాడు. అపోస్తులైన పౌలు పత్రికలను కట్ షాట్ చేశాడు. ఆయన ఆ పని చేస్తే ఉన్నవి చాలు 14 కలుపుదామని ఇంకొకళ్ళు అపోక్రిఫ కలిపారు. వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు, మన కథోలిక సహోదరులు. వాళ్ళు ఏం చేశారు? సాతాను ఉద్దేశం ఏంటి? ఉన్న దాంట్లో అవసరమైంది తీసేనన్నా తీసేయాలి, అనవసరమైంది కలపనన్నా కలపాలి. కానీ ఈ బైబిల్ లాగా ఉంటే వాడికి నచ్చదు. క్రీస్తుగా వెంబడిస్తే వాడికి ఇష్టం ఉండదు. కలిపి చెరపపోతే వాడికి నిద్రే పట్టదు. అందుకని ఒక బైబిల్ స్కాలర్ ఏమన్నా అంటే సాతాను అక్రమాన్ని చాలా క్రమంగా చేస్తాడు. మనం క్రమాన్ని చాలా అక్రమంగా చేస్తాం. ఇందా బ్రదర్ వచ్చి అన్నాడు, ఎట్టి పరిస్థితిలో చేసే లేట్ అంతా చేస్తారండి. మా దగ్గరికి వస్తారు, ఎవరిని అంటలేదండి, వచ్చి బ్రదర్ టైం ఎంత అయిందే, ఆ తర్వాత ఎంత అవుద్ది, వేస్ట్ అయిపోయి టైం అంతా వేస్ట్ అయిపోద్ది. నేనన్నా బ్రదర్తో, అయ్యా ఇండియన్ పంక్చువాలిటీకి ఒక ఇది ఉంది, రెస్పెక్ట్ ఉంది. అదేంటంటే టైంకి ఏదైనా ఒక యాక్టివిటీ, ఒక ప్రోగ్రామ్ టైంకి జరిగితే మనకు అవమానం. అది ఇండియన్స్కి ఏంటది? అందుకనే ప్రపంచంలో ఒక పేరు పెట్టారు. ఏంటో తెలుసా? ఏదైనా సమయం సందర్భం లేకుండా టైం అటు ఇటు ఎడాపెడ జరిగితే దాన్ని ఇండియన్ పంక్చువాలిటీ అన్నారు వాళ్ళు. ఏం పంక్చువాలిటీ అంట? ఏది టైంకి స్టార్ట్ చేయరు, ఏది టైంకి క్లోజ్ చేయరు. అది మనకి రెస్పెక్ట్. ఏంటది? అది మనం కాపాడుకుంటున్నాం. అదే గౌరవంగా మనం భావిస్తున్నాం. మొదటి నుంచి అపవాది పని ఏంటంటే అవసరమైన వాటిని కట్ చేయాలి, అనవసరమైన వాటిని కలపాలి. అది జరిగింది. కానీ సత్య సువార్తను కాపాడుకునేది దేవుడు కదా. ఈ 66 గ్రంథాల బైబిల్ మన చేతికి కరెక్ట్గా అందింది. ఇది చాలా, ఇట్ ఈజ్ మోర్ దాన్ మెనీ బర్త్ ప్యాంగ్స్. అనేకమైన ప్రసవ వేదనల వంటి వేదనలతో దేవుని పిల్లలు ప్రయాసపడి దేవుని ప్రేమ వారి గుండా ప్రవహించిన పిమ్మట 66 బుక్స్ బైబిల్ మన దగ్గరికి వచ్చింది. బైబిల్ గ్రంథానికి 66 గ్రంథాలే ఉంటాయి, అందులో సందేహం లేదు. ఆ మార్సియన్ అనేవాడు ఆ పని చేసిన తర్వాత ఇరేనియస్ అనబడినటువంటి ఒక స్కాలర్, IRANIUS, ఇరేనియస్ ఏం చేశాడంటే, ఎలాగ వదిలేస్తే లాభం లేదు, బైబిల్ గ్రంథానికి ఒక కెననైజేషన్ కావాలి. ఏం కావాలన్నా అండి?
CANONIZATION. కెననైజేషన్ అంటే ప్రామాణికత కావాలని చెప్పి ఫస్ట్ బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథం అప్పటికే ప్రామాణికత అయిపోయింది. ఎలాగైపోయింది? క్రీస్తుకు పూర్వం 250 కాలంలోనే యూదులు 39 గ్రంథాలను గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసి అలా పెట్టారు. దాని పేరు సెప్టాజింట్. వాట్ ఇట్ ఈస్ నేమ్? సెప్టాజింట్. రెడీగా ఉంది పాత నిబంధన. ఇప్పటికీ మనమే 39 గ్రంథాల పాత నిబంధన నమ్ముతామో, యూదులు అదే 39 గ్రంథాల పాత నిబంధన మాత్రమే వాళ్ళు నమ్ముతారు. ఇట్ ఈస్ కాల్డ్ తనాక్. వాళ్ళు ఏంటండి, ఆ గ్రీక్ భాషలో ఉన్నదాన్ని సెప్టాజింట్ అంటారు, హెబ్రీలో దాన్ని తనాక్ అంటారు. ఈ 39 గ్రంథాల యొక్క యూనిట్ ఉంది కదా, దాన్ని గ్రీకులో ఏమంటారు? గ్రీకు పాత నిబంధనని సెప్టాజింట్ అంటారు, లాటిన్ వాళ్ళు పిలుస్తారు అలాగా. అయితే హెబ్రీలో దాన్ని తనాక్ అంటారు. తనాక్ అంటే ఏమీ లేదండి, తా అంటే తోరా, ఫస్ట్ 5 బుక్స్. నవీం అంటే హిస్టారికల్ బుక్స్, ప్రాఫిటికల్ బుక్స్ కలిపేస్తారు వాళ్ళు ఒకటే కింద, దాన్ని నవీం. కెటువిం అనగా జ్ఞాన గ్రంథాలు, పద్య గ్రంథాలు అయినటువంటి 5 గ్రంథాలు ఉన్నాయి కదా, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. తానాక్ అనే 3 పార్ట్స్ని కలిపి వాళ్ళు తయారు చేశారు. అదే పాత నిబంధన కాపుదల కాసే బాధ్యత దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు 14 ఎక్స్ట్రా బుక్ ఉన్నాయి కదా, ఏంటవి? అపోక్రిపా. సెప్టాజింట్ కాదు, అపోక్రిపా. ఈ 14 ఎక్స్ట్రా బుక్స్ ప్రొటెస్టెంట్ చర్చి మాత్రమే కాదు, యూదులు కూడా వాటిని ఒప్పుకొనరు. వాటికి ఏం పేరు పెట్టారంటే నాన్ కెననికల్ బుక్స్, అప్రమాణిక గ్రంథాలు. ఏ గ్రంథాలు అవి? మన చేతిలో ఉన్న బైబిల్ ద మోస్ట్ వాల్యుయబుల్. దీనిని మనము సత్యముగా మనం వెంబడించాలి. అంతేకాదు, క్రొత్త నిబంధనకున్న 27, పాత నిబంధనకున్న 39 కలిపి ఎన్ని అయినాయి? 66. ఈ 66 గ్రంథాలు యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయాలకు ఈక్వల్ గనక ఇక అంతకు మించి పెంచవలసిన పని, పెంచాల్సిన పని, తగ్గించాల్సిన పని లేదని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ ఇరేనియస్ అనబడిన దైవజనుడు ఏం చేశాడంటే 4 సువార్తలను ఒక చోటకి తీసుకొచ్చి ప్రపంచంలో ఎప్పటికీ సువార్తలు 4 ఉంటాయి, 4 ఉండాలని నిర్ణయించాడు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో ఆధారం తీసుకునే ప్రవచనాన్ని 4 జీవులు, 4 ముఖములు, 4 దిక్కులకు వెళ్తాయి. ఈ 4 ముఖములకు, 4 దిక్కులకు సూచనగా 4 సువార్తలు ఉన్నాయని ఆర్గనైజేషన్ చేసిన దైవజనుడు ఎవరు? ఇరేనియస్ అనబడినటువంటి చర్చి ఫాదర్, బిషప్ దాన్ని డిసైడ్ చేశాడు. ఆ తర్వాత 200 సంవత్సరాలకి అన్ని పత్రికలు కూడా ఒక చోట చేసి దాదాపుగా క్రీస్తు శకము 320 ప్రాంతానికి అథనేషియస్ అనబడినటువంటి అలెగ్జాండ్రియన్ బిషప్ 27 గ్రంథాలను ఒక చోట పోగు చేశాడు. ఎలాగో కొత్త నిబంధన గ్రీకులోనే రాయబడింది, పాత నిబంధన ఆల్రెడీ గ్రీకులో ట్రాన్స్లేట్ చేసి ఉంది కనుక 66ను ఒక చోట పెట్టి మొట్టమొదటి గ్రీకు బైబిల్ని ప్రపంచానికి చూపించాడు. మొట్టమొదటి గ్రీక్ బైబిల్ ప్రపంచానికి చూపించిన దైవజనుని పేరు అలెగ్జాండ్రియన్ బిషప్ అథనేషియస్. అని పేరు ఏంటండి? అథనేషియస్. అప్పటి నుంచి 66 బుక్స్ బైబిల్ ప్రపంచానికి వచ్చింది. దాని మీద అనేక దాడులు జరిగాయి. అయినప్పటికీ సత్యవాక్కు నిలిచి ఉంది, ఈనాటికి మన చేతికి అందింది. ఈ సత్యవాక్కును కలిపి చెరిపేవారికి ఎలా మనం సమాధానం చెప్పాలనేది తీతు పత్రికలో చక్కగా చెప్పాడు దైవజనుడు. చూద్దాం ఒకసారి. తీతు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, దుర్బోధ విషయం వచ్చేటప్పటికి పోన్లేండి, వాళ్ళ పాపం వాళ్ళు మోసుకుంటారు, మనకెందుకు అనమన్నాడా? హి డిడ్ంట్ సే లైక్ దట్. సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించేటప్పుడు కత్తితో కొట్టినంత బలంగా ఉండాలి. వాళ్ళు డాన్స్ వేసుకుంటే మనకెందుకులేండి అని అనకూడదు. దానికి ఒక లిమిట్ ఉంది. నేను చేతులు ఎత్తుతాను, హల్లెలూయా అంటాను, ఎందుకు? కొంచెం నిద్ర రాకుండాను, తర్వాత నా శరీరంతో దేవుని స్తుతించాలని. తప్పేం కాదు, ఒక లిమిట్ ఉంది దానికి ఒక క్రమశిక్షణ ఉంది. సొదొమ గొమొర్రాలాగే ఏలలేయటం, డాన్స్ వేయటం, ఇట్లాంటి పనులు మనము దేవుని సన్నిధిలో చేయకూడదు. సంపూర్ణ అధికారముతో దుర్బోధలను ఖండించుచు ఉండుము. ఎస్, ఎవడన్నా రిజెక్ట్ చేస్తే మరింత వాక్యముతో వెళ్ళి దాడి చేయ తప్ప సొంత మాటలతో కాదు. తప్పుడు మాటలతో పాటలు రాసిన, తప్పుడు పద్ధతులతో దేవుని యొక్క సంఘములను డిస్టర్బ్ చేసిన వాళ్ళ మీద దాడి చేయవలసింది మనమే. అందుకే దాడి చెయ్యని వారి గురించి ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో? నా కాపరులు మూగ కుక్కలు, వారు మురగరు.
మురగాల్సినప్పుడు మురగాలు వద్దండి. ఒక కుక్కని యజమానుడు కష్టపడి ఎందుకు పెంచుతాడు? మురగాల వద్దా? రోజు మురికి నిద్ర లేకుండా చేసి దొంగోడు పడిన రాత్రి మాత్రమే సైలెంట్గా ఉందనుకోండి, అబ్బా శబాష్ అండి మా డాగ్ అంటాడా? గుర్రం వల్లే కుక్కను పెంచి జంగం తానే మురిగాడంట. ఏమయ్యాడు? ఎంతమంది తెలిసి సామెత? విండోస్ ఆఫ్ ద స్పీచ్ అని అప్పుడప్పుడు బ్రెయిన్ రిఫ్రెష్ అవ్వడానికి ఒక ఉపమానం చెప్తాం. అది మెథడాలజీ అంటారు బైబిల్ ట్రైనింగ్లో. ఏమంటారండి ప్రిన్సిపల్ గారు? మెథడాలజీలో ఒక పార్ట్. సార్ ఇప్పుడు బిబ్లికల్ స్టడీస్ తీసుకుంటున్నారు, 2 రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయన్ని ప్రిన్సిపాల్ చేయాలనుకుంటాం, ఇప్పుడు అయ్యాడు ఆయన. చెయ్యాలనుకోగా ఒక ఆయన రోజు బెగ్గింగ్కి వెళ్తున్నాడు పొద్దున్నే అడుక్కోటాకి. ఊరిలో కుక్కలు ఆయన్ని ఊపిరి సలపనట్లా అడుక్కోలేకపోతున్నాడు, చాలా కష్టంగా ఉంది. ఆయనకు ఒక ఐడియా వచ్చింది, ఈ కుక్కలన్నిటికీ సమాధానం చెప్పడానికి ధీటుగా నేను ఒక మంచి బలమైన కుక్కను పెంచాలనుకున్నాడు. వెరీ గుడ్ అన్నారు అందరూ, ఇంట్లో కూడా ప్రోత్సహించారు. తెచ్చాడు కుక్కని, బలంగా పెంచాడు, మంచిగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఐఆమ్ రెడీ అండ్ ఫ్రీ టు బెగ్ ఎనీవేర్ అనుకున్నాడు. ఎక్కడైనా ధైర్యంగా అడుకోవచ్చు. నో స్ట్రేట్ డాగ్ కెన్ అటాక్ మీ అనుకున్నాడు. ఏ వీధి కుక్క నా మీద దాడి చేయలేదు అనుకున్నాడు. ధైర్యంగా తన కుక్కను తీసుకున్నాడు, బెగ్గింగ్కి వెళ్ళాడు. ఎదురుగుండా వీధి కుక్కలు వచ్చి ఎగబడుతున్నాయి, ఇది వెనక్కి వచ్చి దాక్కుంటుంది. చాలా బాధ అయిపోతుంది. ఐ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బిహైండ్. ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత పెంచాను, మా ఇంటి అందరిది దీనికే పెట్టాను కదా అనుకున్నాడు. లాభం లేదు, ఇదేమి పని జరగట్లేదు, ఇది వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది, దాడి ఎప్పటిలాగా జరుగుతుంది. ఈయనకు ఒక ఐడియా వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు అనుకున్నాడు. ఇదంతా కాదు, నా పెట్టుబడి వృధా కాకుండా ఉండాలంటే ఉపాయం ఉండాలనుకున్నాడు. ఇక్కడ మీద ఇంకొక రోజంతా ఆలోచించాడు. నెక్స్ట్ డే తీసుకెళ్ళాడు. ఆ కుక్కల మీదకి వస్తున్నప్పుడు దీని దగ్గర పెట్టి బాబు అని ఈయనే మురుగుతున్నాడు. అంటే ఆకారం దాన్ని చూపిస్తున్నాడు, సౌండ్ ఈయన చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో అంటున్నాడు, నా కాపలు మూగ కుక్కలు, వారు మురుగరు. కుక్క ఏం చేయాలి? ఒక దుష్టుడు పడినప్పుడు, దొంగోడు పడినప్పుడు మురగాల? ఒక దుర్బోధ రేగుతున్నప్పుడు మనం అటాక్ చేయాలా? ఒక తప్పుడు పాట రాసినప్పుడు అటాక్ చేయాలి వద్దా? అటాక్ చేయకపోతే మనల్ని కూడా ఏమంటాడు ఆయన? మూగ కుక్కలు వారు మురుగరు. ఆ మాట మనం అనిపించుకోకూడదని దేవుని ఉద్దేశం. ఇంకా మనం ఎలాగూ సత్యాన్ని బలంగా, ఒక పక్కనేమో దుర్బోధలను సంపూర్ణమైన అధికారంతో ఖండించవచ్చు, మరో పక్క ఏం చేయమంటున్నాడు? అదే తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అస్సలు ఆ సౌండే రాకూడదు, నాకు ఇష్టం లేని సౌండ్ అది. ఏ మాట నమ్మదగినదో చూద్దాం. నమ్మదగినది దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లుగా ఈ సంగతులను గూర్చి దృఢముగా, ఆ సత్క్రియలు సరిగా చేయనట్లుగా వాక్య సంగతులను దృఢముగా చెప్పాలి. వాక్యము చెప్పేటప్పుడు, వాక్య సంగతులు చెప్పేటప్పుడు ధైర్యంగా, సంతోషంగా, దృఢంగా చెప్పాలి. ఇవి మంచివి, మనుషులందరికీ ప్రయోజనకరం. అయితే దుర్బోధల విషయంలో మాత్రం సంపూర్ణ అధికారముతో ఖండించాలి. సత్యం విషయం వచ్చేటప్పటికి సంపూర్ణ సంతోషముతో ఎంకరేజ్ చేసి ధైర్యంగా చెప్పాలి. దుర్బోధల విషయంలో వచ్చేటప్పటికి అదే అంతకంటే మరింత అధికారముతో దాన్ని ఖండించాలి తప్ప, మనుషులు ఎలా తయారంటే సత్య సువార్తనేమో ఖండిస్తున్నారు, దుర్బోధనేమో పోన్లే సార్ ఏం చేస్తాం, పోన్లేండి పాపం దేవుడు చూసుకుంటాడంట. దుర్బోధల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడా? సత్యం దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు జరగొడతావా? నో, ఇట్ షుడెంట్ బి. అలాగున జరగకూడదు. ఆయన మనల్ని ఎందుకు పెంచాడంటే, ఆయన కాపరులు మూగ కుక్కల్లాగా ఉండకూడదు. మురగాల్సిన టైంలో మురగాలి, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి, మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి, ఖండించేటప్పుడు ఖండించాలి, ప్రోత్సహించేటప్పుడు ప్రోత్సహించాలి. సావుకి పెళ్లికి ఒకటే దరివేస్తే చాలా తప్పది. సావు మేళంకి పెళ్లి మేళానికి చాలా తేడా ఉంది. ఒక ఆయన పెట్టాడు వెడ్డింగ్ కార్డు మీద, మంచిదే పాపం, తప్పేం కాదు. ఆయనకి పాపం మీద ముచ్చటగా ఉంది, వాళ్ళ ఇంటి పేరు ఏదో తేడాగా ఉంది. వాళ్ళ ఇంటి పేరు పాపం కుక్క సావు. ఇంటి పేరు ఏంటి? కుక్క సావు వారి పెళ్లి సందడని పెట్టుకున్నాడు. ఆయనకి అది రెస్పెక్టే, మనం ఎవరం కాదంటకి. నీకుందా హక్కు, నాకుందా. ఆయన పేరుని ఆయన గౌరవించుకున్నాడు. కానీ అన్ని విషయాల్లో ఈ పెళ్ళి దీనికి దానికి కొంత తేడా ఉందా లేదా? ఉంది. మనము ఎక్కడేసే దరువు అక్కడ వేయాలి. అన్నిటికీ ఒకటా దరువు వేస్తానంటే కుదిరేది కాదు. ఫైనల్గా మీకు గుర్తు చేసే సత్యం ఏంటంటే, పౌలు యొక్క భారం ఏంటంటే, శ్రేష్టమైన కార్యాలను వివేచించే వారిగా తయారవ్వాలి దేవుని పిల్లలు.
వాళ్ళు వివేచించడం మాత్రమే కాదు, వాళ్ళ ప్రేమకు తెలివి ఉండాలి. గుడ్డి ప్రేమ ఉంటుంది. చాలామంది ఏం చెప్తారంటే, సార్ నన్ను ఎవరో ఏదో అడిగారండి సహాయం, అన్నమ్మానికి ఇచ్చేసానండి డబ్బులు, ఇప్పుడు నేను ఆడు చుట్టూ తిరుగుతుంటే జోకులు ఎత్తనాడండి అంటారు. ఏమెత్తున్నారంట? పొరుగువాని కొరకు పూటపడువాడు తెలివి లేనివాడు. ఉందా లేదా సామెతల్లో? తన పొరుగువాని కొరకు పూటబడువాడు తెలివిహీనుడు. వాడు ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు నీ దగ్గరకు వచ్చి. వాడు ఒక గొప్ప యాక్టర్. ఎవడో? అపవాది. ఎవడాడు? అపవాది డైరెక్ట్గా వచ్చి మోసం చేయడు. వాడు ఎవరిలో ఒకళ్ళైనా దూరాలి. చాలామంది ఏమంటారంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్తా. ఏమండి మేము ఒక చోటకి వెళ్ళామండి, డేవిడ్ గారు ఏమంటారండి, చాలామంది నాకు అర్థమవుతుంది ఏమంటారండి డేవిడ్ గారు, మేము పలానా చోటకి వెళ్ళామండి. డేవిడ్ గారికి బోర్డు అంత అర్థమవుతుంది, నాకు కొంచెమే అర్థమవుతుంది. కానీ ఇక్కడ పలానా చోటకి వెళ్ళాము సార్, ఆ గది నిండా దెయ్యాలు అంటారు. ఏ గదిలోనంట? చీకటి గదులు ఏమున్నాయి అన్నారు వాళ్ళు. ఒక ఆయన అంటాడు, మా ఇంటి ఎదురుగుండా యాప చెట్టు ఉండేదండి, దాని మీద దెయ్యం కనపడిందంటే. చెట్ల మీద దెయ్యాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఖాళీ గదిలో దెయ్యాలు ఉండవు, ఈ సిమెంట్లో ఇటుకల్లో దెయ్యాలు ఉండవు. దేవుడు ఉండడో, దెయ్యాలు ఉండవు. దురాత్మలు పట్టుకోవాలంటే యేసుప్రభు చెప్పాడు, భూతమునకు నావలే మాంసమును దేహమును లేదు, ఈ ఎముకలు మాంసము లేవని చెప్పాడు కదా లూకా సువార్తలో. భూతం అలా ఉండదు. చాలామంది అంటారు, నన్ను వచ్చి ఇలా పిసిగిందండి మెడబట్టుకుని అంటాడు. పిసగదు. అపవాది, దురాత్మలు అపవిత్రతను ప్రేమించే వ్యక్తిని కానీ అపవిత్రమైన జంతువుల్లో కానీ ప్రవేశించి కార్యం చేయాలి తప్ప డైరెక్ట్గా ఈ ఫిజికల్ బాడీ వాటికి లేదు. వాళ్ళు ఆత్మజీవులు. వాళ్ళు ఎవరండి? ఆత్మజీవులు. ఆత్మజీవులు శరీరాన్ని డైరెక్ట్గా అటాక్ చేయలేవు, చేయటం కుదరదు. అందుకనే ఏమంటున్నాయి, మమ్ములను ఈ పందుల మందలోకి వెళ్ళునట్లుగా ఆజ్ఞాపించుము. ఈ బాడీ విడిచిపెట్టిన తర్వాత ఇంకొక బాడీ వాటికి కావాలి. మరి చెట్ల మీదకి వెళ్ళొచ్చుగా. దే కెనాట్ స్టే ఆన్ ఎనీ ట్రీ ఆర్ ఇన్ ఎనీ డార్క్ రూమ్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. కనుక మనకి భక్తిలో వివేకం కావాలి. ఆ వివేకం ఎలా ఉండాలి? అంతకంతకు అభివృద్ధి పొందుచు. ఎలా ఉండాలండి? అది సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంత కొద్ది అభివృద్ధి పొందాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండకూడదు. ఇక ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ 4 మాటలే చెప్తే కుదరదు. యేసుప్రభు మంచోడు, క్షమిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఎంతకాలం అదేనండి, ఎంతకాలమైన అదేనండి. అర్థమవుతుంది నాకు. ఎంతకాలమైన అదే కాదు, దానికి ఎదుగుదల ఉండాలి. నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, 3 సంవత్సరాలు చదివాడు అప్పాలు. ఎన్ని సంవత్సరాలు చదివారు సార్? నేను అప్పాలు చదివాను, వాడు అప్పాలు చదివాడు. నేను 1వ తరగతిలోకి వచ్చా, వాడు అప్పాలు చదివాడు. కష్టం మీద మాస్టర్ నేర్పించాడు. నేను 2nd క్లాస్కి వచ్చాను, తిట్టాడు, ఇంటికి చెప్పాడు, పంపించొద్దండి మీకు దండం పెడతా. నేను 3rd క్లాస్కి వచ్చాను, వాడు అప్పాలు అని ఉన్నాడు. ఒకరోజు ఫైన్ మార్నింగ్ మిషన్ స్కూల్ అది, మాస్టర్ కోపం వచ్చింది, వాడిని తీసుకున్నాడు, పలక తీసుకున్నాడు, ఆడిది రోడ్డు ఎక్కాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ముందు నిలబడ్డాడు. మీ అబ్బాయిని బడి మానిపిస్తారా, నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలా చెప్పండి అని. పెద్ద గొడవ. చిన్నపిల్లలు ఇప్పటికీ నాకు అది పిక్చర్ తిరుగుతూ ఉంటుంది, రీలు. ఆ రోజు ఆయన రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు ఆ మాస్టారు. కారణం, 3 సంవత్సరాలు నేను అప్పాలు దిద్దుతానంటే ఏ పంతులు గారు చెప్తాడండి. అందుకే అంటున్నాడు, లాస్ట్ వాక్యం చదువుతాను, ఇక ముగిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మెచ్యూరిటీ కావాలి, ఎదుగుదల కావాలి. నీకు ఎదుగుదల కావాలి, సంఘానికి ఎదుగుదల కావాలి, దేవుని వాక్య బోధలో ఎదుగుదల కావాలి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఇంకా మారు మనసు గురించే, విశ్వాసం గురించే, బాప్తిసం గురించే, హస్తనిక్షేపణం గురించే, మృతుల పునరుద్ధానం గురించే. ఇదే పునాది, ఇదే మాటలు, ఆ 4 మాటలే, ఆ 4 పదాలే నువ్వు చెప్పి, వాళ్ళని నువ్వు చెప్పి. ఇదే కాక మూలోపదేశములు మాని అని ఉందా? నేను చెప్తున్నానా? స్టాప్ ద ఎలిమెంటరీ టీచింగ్ అని ఉంటుంది బైబిల్. ఏముందమ్మా? వెంటనే ముగించండి అన్న వాళ్ళు చేయబెక్కెత్తండి. నేనేం అనుకోను. ఒక్క 2-3 నిమిషాలు ఎందన్న వాళ్ళు చేయబెక్కెత్తండి. ఇదే హిపోక్రసీ అండి. ఎటన్నా ఒకదానికి ఎత్తాలొద్దా? 2-3 నిమిషాలు ఇందామన్న వాళ్ళు చేయబెక్కెత్తండి. లేదు, సార్ ఏం చెప్పారంటే నాకు, మేము అలాగ అంటాం కానీ 4 గంటలకల్లా క్లోజ్ చేసేయండి, మరి 4 దాటితే మా వాళ్ళు ఉండరు, అదేనా లెంట డేస్ కనుక 3-3:30 కల్లా భోజనం పెడదామండి అన్నారు. క్రీస్తును కూసిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోవుదాము. ఏం మానమనండి? మూలోపదేశాలు మానాలి.
వాళ్ళు మనము దిద్ది 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 ఇంకా వాళ్ళ దగ్గరే కూర్చోమని కోప్పడితే వాడు ఎంతకాలం కూర్చుంటాడు? మాస్టర్కి విసుగొచ్చింది, స్టూడెంట్స్కి విసుగొచ్చింది, పలక ఇసిరేసారు. ఆడు చక్కగా మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఆ స్టూడెంట్ మొన్న వెళ్తే నన్ను పలకెత్తనాడు. ఆ మాస్టర్ వాళ్ళ అబ్బాయి మంచి మాస్టర్ అయ్యాడు. మేమిద్దరం మిత్రులం. సువార్త బాగా జరుగుతుంది. కొన్నిసార్లు మన పిల్లలు ఎంతో సంఘస్థులు కూడా అంతే కదండి. వాళ్ళు ఎదుగుదలను మనం అప్పుడప్పుడు కోరుకోవాలి. ఏం కోరుకోవాలండి? అప్పుడప్పుడు కోరుకోవాలి. అందరూ సమానమే దేవుని దృష్టికి. అలా నువ్వు కోరుకున్నప్పుడు మీరైతే అన్న రాజ్యాన్ని నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. ఎదుటివారి అభివృద్ధిని మనం ప్రేమించి కోరినప్పుడు మన అభివృద్ధిని దేవుడు తప్పక ప్రేమిస్తాడు. అలాగా సకల విధమైనటువంటి వివేకముతో కూడిన అనుభవ జ్ఞానములో ఎదిగే కృప మన వ్యక్తిగత కుటుంబ సేవా జీవితాలకు దయచేసి ఆయన మాత్రమే మహిమా ఘనతలు పొందుకొనును గాక. దైవాశిస్సులు. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థన చేస్తా, తలలు వంచండి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, విన్న వాక్యాన్ని ముద్రించండి, ఫలభరితంగా చేయండి. మూలోపదేశముల్లోనే మిగిలిపోక సంపూర్ణుల మొగుటకు సాగిపోవటానికి సహాయం చేయండి. మా యొక్క భక్తి, మా యొక్క ప్రేమ సంపూర్ణ వివేకంతో కూడిన సకలాభివృద్ధి కలిగి ఎదుగునట్లుగా మా అందరికీ నేర్పించి ఇంకా నీ వాక్యానుభవంలో పెంచమని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన సంఘ కాపరిని, ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని కూడా మీరు బలపరిచి ఇక్కడికి వచ్చిన ప్రతి సంఘ కాపరి, సువార్థికుడు, సేవకుడు, అందరి బిడ్డలను, వారి కుటుంబాల్ని మీరే కరుణించమని మా అందరి వ్యక్తిగత కుటుంబ సేవా జీవితాల్లో నీ కటాక్షమును చూపించి నిజముగా ఆత్మలను సువార్త ప్రకటన ద్వారా బలవంతము లేకుండా నాయన మనుషులను ఇబ్బంది పెట్టకుండా సత్య సువార్తను శక్తిగల భక్తి కలిగిన జీవితంతో చేసి ఫలించే కృప దయచేయమని, అనేక నశించుతున్న ఆత్మలను ఆకర్షించేవారిగా చేసి ఆల్రెడీ రక్షించబడిన ఆత్మలను ఆత్మీయ పరిపక్వతలో ఎదిగింపచేసేవారిగా మమ్ములను, మా సంఘములను, మా జీవితములను, మా బోధలను చేయమని పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తు యేసు నామము ద్వారా వేడుకొని ప్రార్థించినాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరొకసారి చప్పలు కొట్టి ప్రభువుని మహింపర్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ in-depth sermon, and we are extremely sorry that we cannot give you ample amount of